ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఏపీ టెట్ 2026 సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో ఈ వీడియోలో మీకు అయితే కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే స్కిప్ చేయొద్దని అంటే మనం ఎక్కడైనా సరే మిస్టేక్ చేసినట్లయితే మనకి 8 ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. వీళ్ళు క్లియర్ గా మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. మేమైతే మీకు 8 ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయము. మీరు మేబీ ఒకవేళ మిస్టేక్ జరిగినట్లయితే మీరు మరలా ఏంటంటే కొత్త అప్లికేషన్ అయితే మీరు అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనేది వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో మనకు తెలుసు కదా, ఒక పేపర్ వచ్చేసరికి మనకి 1000 రూపీస్ అండి. మీరు ఎలాంటి మిస్టేక్ చేసినా సరే 1000 రూపీస్ అయితే మీకు వేస్ట్ అవుతాయి. మరలా ఇంకొక 1000 నుంచి మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అందువల్ల అవుతుంది ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి, మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోగలుగుతారండి. అదే విధంగా మన ఛానల్ నుంచి శివాజీ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం అప్లై సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఇబ్బంది ఫేస్ చేసినా, మీకు నెట్ సెంటర్ లో అందుబాటులో లేకపోయినా సరే మన ఛానల్ నుంచి అయితే అప్లై సర్వీస్ అయితే ఇస్తున్నామండి. సో మీరు సింపుల్ గా ఏంటంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఈ నెంబర్ కి మీరు అప్లై అయిపోయిన మెసేజ్ చేస్తే నేను మీకు అయితే కాల్ చేస్తాను. కాల్ చేసి మీరు దేనికి అయితే అప్లై చేయాలో కంప్లీట్ గా మీ దగ్గర నుంచి డీటెయిల్స్ అన్ని వాట్సాప్ లో తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నేను అప్లై చేసి మళ్ళీ మీకు ఏంటంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేయడం మీద జరుగుతుంది. సో దీనికి కానీ మినిమం సర్వీస్ చార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు బయట నెట్ సెంటర్ కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే కన్నా అక్కడ ఇచ్చిన అమౌంట్ కన్నా మీకు చాలా తక్కువ అమౌంట్ కి మీకు అయితే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం మీద జరుగుతుంది. సో మీ టైం వేస్ట్ కూడా కాదు. మనకి టెట్ ఎగ్జామ్ డిఎస్ ఎగ్జామ్ అని ఏంటంటే మీకు టైం వేస్ట్ కాకుండా కంప్లీట్ గా మేమైతే సర్వీస్ అయితే అందించడం మీద జరుగుతుంది. సో ఎవరికైనా సర్వీస్ కావాలంటే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చండి. అదే విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాదొక రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను అండి. అదే విధంగా మన ఛానల్ నుంచి ఏంటంటే కంప్లీట్ గా ఏపీ టెట్ అదే విధంగా డిఎస్సి కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మనకి ఏంటంటే కంటెంట్ అంతా కూడా మీకు అయితే ఎప్పటికప్పుడు ఏంటంటే మీకు అందించడం అయితే జరుగుతుందండి. సో దీనికి కూడా కంప్లీట్ గా ఒక ప్లేలిస్ట్ కూడా మనకైతే ఉంచడం అయితే జరుగుతుందండి మన ఛానల్లో. సో ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. అదే విధంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో కానీ నచ్చి మీకు కానీ హెల్ప్ అయితే తప్పనిసరిగా లైక్ చేసి మరి కొంతమంది మిత్రులకు కూడా షేర్ చేయండి, వారికి కూడా ఈ వీడియో హెల్ప్ కావచ్చు. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ పై క్లిక్ చేయగానే మీకు పేజ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అయితే కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయితే కింద ఒకసారి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే జూన్ 5th నుంచి మనకి జూలై 5th వరకు మనకైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అదే విధంగా మీరు యొక్క పాస్వర్డ్ మర్చిపోయిన ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. ఇప్పటి వరకు కానీ మీరు టెట్ కి సంబంధించి ఇప్పటి వరకు గతంలో కానీ అంతకు ముందు కానీ ఏదైనా సరే టెట్ కి సంబంధించి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. లేదా గతంలో మనం టెట్ కానీ అటెంప్ట్ చేసినా సరే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. సో మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలో ఆ విషయం కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా మీకు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే కింద ఉన్నాయి, అవి కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చండి. సో ఆన్లైన్ లో అప్లై చేసే ముందు ఏంటంటే అందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి నోటిఫికేషన్ అయితే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే మీకు ఎలాంటి మిస్టేక్ చేసుకోకుండా మీరైతే ఈజీగా అయితే మీరైతే సబ్మిట్ చేసుకోగలుగుతారు. అదే విధంగా మనం టాప్ వచ్చినట్లయితే మనకి ఏంటంటే క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది కదా. ఈ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ యూజ్ చేసి గతంలో ఎవరైతే టెట్ కి అప్లై చేశారో, ఎవరైతే స్కోర్ పెంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేయగానే ఆటోమేటిక్ గా మన యొక్క క్యాండిడేట్ లాగిన్ అదే విధంగా ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఇచ్చామో క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవగానే ఆటోమేటిక్ గా మనం లాగిన్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. గతంలో ఎవరైతే టెట్ కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. ఒకవేళ మీరు గతంలో టెట్ కి అప్లై చేసి మీ యొక్క పాస్వర్డ్ కానీ అదే విధంగా యూజర్ ఐడి కానీ మర్చిపోయారు అనుకుంటే దాన్ని కూడా మనం తిరిగి పొందొచ్చండి. సో ఏ విధంగా పొందొచ్చండి, ఇక్కడ అక్కడ యూజర్ ఐడి ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, సింపుల్ గా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి కానీ యూజర్ ఐడి అనేది సరే ఒకటేనండి. సో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు, క్యాప్చర్ ఎంటర్ చేయగానే సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ మొబైల్ కి ఏదైతే మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ ఉందో ఆ మొబైల్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి అయితే మీరైతే తిరిగి పొందవచ్చండి. అదే విధంగా మీరు పాస్వర్డ్ కానీ మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అదే విధంగా మీకు ఏదైతే క్యాండిడేట్ ఐడి స్టార్టింగ్ తీసుకున్నామో ఐడి ఎంటర్ చేసి ఓటీపీ అనగానే సేమ్ మళ్ళీ మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ మీ యొక్క పాస్వర్డ్ అయితే మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ అవి చేంజ్ చేసుకున్న తర్వాత మనం సైన్ ఇన్ అయిపోతే ఆటోమేటిక్ గా మనం యొక్క లాగిన్ లోకి అయితే అయిపోయి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే చేసుకోవచ్చండి. సో ఆ విధంగా కాకుండా ఇప్పటి వరకు అంటే మనకి ఏంటి టెట్ ఫ్రెష్ గా ఎవరైతే అప్లై చేస్తున్నారో అంటే డిఎడ్ అదే బిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, అదే విధంగా ఇన్ సర్వీస్ టీచర్స్ అయితే ఇప్పటి వరకు చాలా మంది అయితే టెట్ అయితే అప్లై చేయాలి. అటువంటి కంప్లీట్ గా న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో వారి కోసం ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గా రిజిస్టర్ ఈ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అదే విధంగా ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేస్తారండి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే గతంలో ఎవరైతే టెట్ కి అప్లై చేశారో వాళ్ళు కానీ మళ్ళీ అప్లై చేద్దామని ట్రై చేసినా సరే మనకు ఆటోమేటిక్ గా తీసుకోవట్లేదండి. అది కూడా మీకు అయితే చూపిస్తాను. సో గతంలో ఒక ఐడి ఆల్రెడీ చూపిస్తాను. నేను ఐడి ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ చేయగానే ఆటోమేటిక్ గా క్యాండిడేట్ ఐడి ఆల్రెడీ మీ యొక్క రిజిస్ట్రేషన్ అయ్యారు, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చూపించడం జరుగుతుంది. సో మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు తిరిగి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను
ఈ విషయం అయితే మీకు అయితే తెలియజేశాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి క్యాండిడేట్ లాగిన్ అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో అందువల్ల గతంలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళైతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే లేదండి. ఇప్పుడు ఫ్రెష్ గా చేసుకున్న వాళ్ళు ఏ విధంగా చేయాలి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ రిజిస్టర్ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాం కదా, ఇక్కడ ఏం చేస్తామంటే మన యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో మన ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించి విధంగా డిక్లరేషన్ వస్తుందండి. సో ఈ చెక్ బాక్స్ అన్ని కూడా మీరు అయితే టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇది మెయిన్ గా ఎవరికైతే యూజ్ అవుతుందంటే ఇన్ సర్వీస్ టీచర్స్, ఆల్రెడీ టీచింగ్ లో చేస్తున్న వాళ్ళు ప్రెసెంట్ అంటే అందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ అయితే రాయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే ఇది యూజ్ కావడం మీద జరుగుతుంది. అదేవిధంగా డిఎడ్ ఫైనల్ ఇయర్, అదేవిధంగా బిఎడ్ ఫైనల్ ఇయర్ ఉన్న వారు కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ గా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఫస్ట్ గా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు, అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తారు, అదేవిధంగా మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, జెండర్, అదేవిధంగా మెరిటల్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, సబ్ క్యాస్ట్. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకోండి, ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయడం ఆటోమేటిక్ గా లెంత్ ఆఫ్ సర్వీస్ అయితే మీరు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నో ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆప్షన్ అయితే హైడ్ అవుతుంది ఇక్కడ మనకి. అదేవిధంగా మీరు పిహెచ్ క్యాండిడేట్ కూడా ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా పిహెచ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు అదేవిధంగా స్క్రైబ్ అవసరం అనుకోండి, ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు, లేదా ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేస్తారు. మీరు పిహెచ్ కాదనుకోండి, ఇక్కడ సింపుల్ గా ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేయండి. నో ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఆప్షన్స్ అన్ని హైడ్ అవుతాయండి. నెక్స్ట్ మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్ని మీ యొక్క కంప్లీట్ గా మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించిన ఎస్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు, మండలం సెలెక్ట్ చేస్తారు, విలేజ్ అయితే సెలెక్ట్ చేస్తారు, పిన్ కోడ్, డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్, ఈమెయిల్ అడ్రస్ అయితే సెండ్ చేస్తారండి. ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే చెక్ బాక్స్ ఉందో టిక్ బాక్స్ చెక్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనగానే ఆటోమేటిక్ ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ అయితే ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఫర్దర్ స్టెప్ అయితే మీరు ఇక్కడ వెళ్ళడం అయితే జరుగుతుందండి. సో మన మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ సింపుల్ గా సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తామండి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మన యొక్క నేమ్, అదే విధంగా మన యొక్క ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుందండి. అదే విధంగా మన మొబైల్ కి ఏంటంటే మనకి పాస్వర్డ్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. సింపుల్ గా ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ టు లాగిన్ ఆప్షన్ తీసుకుంటుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ఈ విధంగా అయితే లాగిన్ కావడం అయితే జరుగుతుందండి. వెబ్సైట్ లోకి అయితే లాగిన్ అయిపోతాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ సర్వీస్ ఆప్షన్ క్లిక్ చేస్తాం అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మనకు చూపిస్తుంది. అదేవిధంగా టెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా టెట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మన యొక్క ఆధార్ నెంబరు, అదే విధంగా ఆ ఫోన్ నెంబరు, నేమ్, డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి, మన రిజిస్ట్రేషన్ అన్ని కూడా. సో ఇవన్నీ కూడా ఏమైనా ఇందులో కరెక్షన్స్ ఉన్నట్లయితే మీరు మీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చరికి మన యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. విత్ వచ్చరికి 3.5 సెంటీమీటర్స్, హైట్ వచ్చరికి మనకి 4.45 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సో సిగ్నేచర్ ప్లస్ ఫోటో రెండు కూడా కలిపి మన ఎక్కడైతే చూస్ ఫైల్ ఆప్షన్ ఇచ్చేసి మన ఎక్కడైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. కింద కనుక స్క్రోల్ చేసినట్లయితే మనకి సిగ్నేచర్ వచ్చరికి ఓన్లీ బ్లాక్ పెన్ తో చేయాలనేది ఇక్కడ క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. ఫార్మేట్ వచ్చరికి మనకి జేపీజే కానీ జేపీజే ఫార్మేట్ లో మనం అయితే ఆ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. 150 KB కన్నా తక్కువ ఉండాలని వీళ్ళు ఇక్కడ క్లియర్ గా అక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో మన ఫోటో అప్లోడ్ చేసిన ఏం చేస్తామంటే ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేస్తామండి. సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇక్కడ ఓపెన్ అవుతుందండి. సో ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేస్తాం. ఆటోమేటిక్ గా మన యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో మీ యొక్క స్టడీ రెగ్యులర్ అనుకోండి, రెగ్యులర్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకైతే ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఆ మాక్సిమం రెగ్యులర్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. సో ఇక్కడ రెగ్యులర్ కి ప్రైవేట్ కి కూడా మీనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు 4th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ చదివారో ఆ డిస్ట్రిక్ట్ అయితే మీరు అయితే ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే దీని ప్రకారం మనకి ఏంటంటే మన యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్ గా మనం ఏదైతే లోకల్ డిస్ట్రిక్ట్ ఉందో లోకల్ డిస్ట్రిక్ట్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చరికి మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంది. అకాడమిక్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఇంటర్మీడియట్ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్, అదేవిధంగా పీజీ, అదేవిధంగా ఏపీ టెట్ గతంలో రాస్తుంటే టెట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో దీనికోసం ఏం చేస్తారు, ఇక్కడ ఎస్ఎస్సీకి సంబంధించి ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాము. మీ యొక్క బోర్డు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ఏ మీడియం మీద చదివారో మీడియం అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ అదే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఏ ఇయర్ లో పాస్ అయ్యారో ఆ పాస్ ఆఫ్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారు. హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చరికి ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ సేమ్ ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇంటర్మీడియట్ కోర్సు, అదేవిధంగా బోర్డు, మీడియం, సెకండ్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ మీ యొక్క గ్రూప్స్ కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఇక్కడ ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చరికి మీకు డిగ్రీ ఉందనుకోండి, డిగ్రీ కూడా ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. డిగ్రీ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తారు. సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తారు. మీడియం సెలెక్ట్ చేస్తారు. లాంగ్వేజ్ 2 సెలెక్ట్ చేస్తారు. హాల్ టికెట్ నెంబర్, పాసింగ్, ఇయర్ పాస్ అయ్యారు, అదేవిధంగా పర్సెంటేజ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. మేబీ మీకు పీజీ ఉందనుకోండి, ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. లేదనుకుంటే నో ఆప్షన్ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. పీజీ ఉంటే ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీ యొక్క పీజీ కోర్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తారు. సబ్జెక్టు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీడియం సెలెక్ట్ చేస్తారు. హాల్ టికెట్ నెంబర్, పర్సెంటేజ్
ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీకు టెట్ ఉందనుకోండి, ఏపీ టెట్ గతంలో మీరు క్వాలిఫై అయిన కూడా ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే టెట్ యొక్క డీటెయిల్స్ అయితే ఏపీ టెట్ అయితే ఏపీ టెట్, సీటెట్ అయితే సీటెట్. సో సీటెట్ ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, పేపర్ ఏ పేపర్ అయితే ఉందో ఆ పేపర్ ఎంటర్ చేస్తారు. అదేవిధంగా ఆ నేమ్ ఆఫ్ టెట్ ఎంటర్ చేస్తారు. అదేవిధంగా పాసింగ్ ఇయర్, మార్క్స్ కూడా మీరు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి మాన్యువల్ గా. అదేవిధంగా ఏపీ టెట్ అనుకోండి, టెట్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా పేపర్, ఇయర్, పాసింగ్, మార్క్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండి. మీ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఎడ్ కంప్లీట్ అయింది అనుకోండి, బీఎడ్ ఎంటర్ చేస్తారు. లేదా డిఎడ్ కంప్లీట్ అయింది అనుకోండి, డిఎల్ఈడి కంప్లీట్ అయినా సరే డిఎల్ఈడి అయితే మీకు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ బీఎడ్ అయితే బీఎడ్, డిఎడ్, డిఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తారు. మీడియం అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. ఇక్కడ మీ యొక్క మెథడాలజీ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మీరు బీఎడ్ లో ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మెథడ్ గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు మీరు ఇక్కడ. అదేవిధంగా ఏ ఇయర్ పాస్ అయ్యారో పాసింగ్ ఇయర్ కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆటోమేటిక్ గా మీ యొక్క పర్సెంట్ కూడా మీరు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు డిఎడ్ ఉందని కూడా ఇక్కడ ప్లస్ సింబల్ మీద చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డిఎడ్ క్వాలిఫికేషన్ ఉందనుకుంటే డిఎడ్ కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తారు. మీడియం, మెథడాలజీ కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మనం ఏ డీటెయిల్స్ ఇచ్చామో అంతా కూడా ప్రివ్యూ అయితే ఒకసారి చెక్ చేసుకుంటామండి. చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా సరే మాడిఫై చేయాలనుకోండి, ఇక్కడ 8 ఆప్షన్ క్లిక్ చేస్తాము. లేదా అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయనుకుంటే ఇక్కడ సింపుల్ గా నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ చేయగానే ఆటోమేటిక్ గా మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయండి. ఇక్కడ ఏదైతే చెక్ బాక్స్ ఉందో చెక్ బాక్స్ అన్ని కూడా మనం అయితే టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అన్ని కూడా మనం అయితే ఓకే చేసినట్లండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుందండి మన ఎలిజిబుల్ పేపర్స్ అండి. మనం ఇప్పుడు ఏదైతే పేపర్ కి ఎలిజిబుల్ అవుతామో ఆ పేపర్ చూపించాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ నేను ఏంటంటే డిఎడ్ అయితే ఇచ్చాను కాబట్టి నాకు ఓన్లీ పేపర్ 1 కి ఎలిజిబుల్ అని చూపిస్తుంది. మీరు బిఎడ్ ఇచ్చారనుకోండి, పేపర్ 1, పేపర్ 2 కూడా మీకు అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా టిక్ చేస్తాను. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే కన్ఫర్మ్ అండ్ సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫైనల్ సబ్మిషన్ అవుతుందండి. మన ఇక్కడ దీంతో సబ్మిట్ చేసామంటే నెక్స్ట్ ఏంటి మనకి ఫీ పేమెంట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి మళ్ళీ మాడిఫై చేసుకునే అవకాశం అయితే ఉండదండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. అప్లికేషన్ లో ఏమైనా సరే మాడిఫై చేద్దాం అనుకున్నట్లే ఇది ఫైనల్ స్టేజ్ అండి. ఏమైనా కరెక్షన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ 8కి వెళ్ళి బ్యాక్ వెళ్ళి మీరు అయితే చేంజ్ చేసుకోండి. లేదా అంతా కూడా ఓకే అనుకున్నట్లయితే సింపుల్ గా ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ గా ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మన యొక్క క్యాండిడేట్ ఐడి అదేవిధంగా నేమ్ ఇవన్నీ కూడా పైన అయితే డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకైతే పేపర్ అయితే చూపిస్తుంది. సో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా లాంగ్వేజ్ అడుగుతుంది అనమాట. మనం ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ అయితే ఏ లాంగ్వేజ్ రాస్తామనేసి ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న ఆటోమేటిక్ గా మనకి అయితే చూపించడం అయితే జరుగుతుందండి. మరి పేపర్ కి 1000 రూపీస్ కాబట్టి ఇక్కడ 1000 అయితే మనకైతే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ ఫిల్ చేస్తామో సెంటర్ ఇస్తామో ఆ సెంటర్ మనకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరైతే ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్ ప్రిపరేషన్ ఇస్తారండి. ఇంకొక ముఖ్య అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే మనకి టెట్ అప్లికేషన్ అయితే ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అందువల్ల ఏంటంటే మీరు వీడియో చూస్తున్న వెంటనే మీరు ఎవరైనా సరే టెట్ కి అప్లై చేస్తాం అనుకున్నారంటే మీరు స్టార్టింగ్ లో అప్లై చేసుకోండి. లాస్ట్ అప్లై చేశారనుకోండి మీకు నియర్ బై సెంటర్ లేకపోతే లాంగ్ డిస్టెన్స్ అయితే వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో అది కూడా మనకైతే కొంత అమౌంట్ ఆర్థిక భారం అయితే కావచ్చండి. అందువల్ల ఏం చేస్తారంటే మీరు అప్లై చేసుకున్న ఆలోచన ఉన్నట్లయితే మీరు వెంటనే అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఏవైతే టిక్ బాక్స్ ఉన్నాయో ఈ టిక్ బాక్స్ అని టిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ జనరేట్ ఓటీపీ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సింపుల్ గా సెండ్ ఓటీపీ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ఇక్కడ ఓటీపీ అయితే ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో మన మొబైల్ కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి ఆర్ యు షూర్ అని అవుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫీ పేమెంట్ అయితే వెళ్ళడం మీద జరుగుతుంది. ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, డెబిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు, స్కాన్ క్యూఆర్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ స్కాన్ క్యూఆర్ ఆప్షన్ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇలా స్కాన్ వస్తుంది అనమాట. మనకి ఈ స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా మన యొక్క ఫీ పేమెంట్ అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే అవుతుందండి. సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం దీన్ని స్కాన్ చేస్తే స్కాన్ ఆటోమేటిక్ గా మనకి ఫీ అయితే పే అవుతుందండి. ఫీ పే అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకైతే ప్రింట్ అవుట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా మనం ఈ విధంగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా మనం ఏ విధంగా లాగిన్ అయ్యి ఏ విధంగా చేయాలో అది కూడా మీకు అయితే ఇప్పుడు నేనైతే చూపిస్తానండి. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఇప్పుడు టెట్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దామండి. సో దీనికోసం ఏం చేస్తారు, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీ యొక్క క్యాండిడేట్ ఐడి అదే విధంగా ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చా అయితే మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఆప్షన్ క్లిక్ చేయండి.
సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా ఈ విధంగా అయితే ఇక్కడ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సర్వీస్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ గతంలో చేశాం కాబట్టి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మీరు 1-2 సార్లు మీరు అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ గా నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మొత్తం ఇక్కడ కంప్లీట్ గా నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఏవైతే టిక్ బాక్స్ ఉన్నాయో టిక్ బాక్స్ అన్ని కూడా మీరు అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇవన్నీ కూడా టిక్ చేసుకుంటారు. మీరు ఏమైనా మాడిఫై చేయాలనుకున్నట్లయితే ఎయిట్ ఆప్షన్ యూజ్ చేసి మళ్ళీ మాడిఫై అయితే చేసుకోవచ్చు అండి. జస్ట్ ఏం చేస్తుంటే కన్ఫర్మ్ అండ్ సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. జస్ట్ ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేశారనుకోండి ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైనల్ ఆప్షన్ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట. సో సింపుల్ గా ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ లో తెలియచేయడం అయితే ఉంది. సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ నుంచి అంతా కూడా ఎలాంటి ప్రాసెస్ అయితే ఏం చేంజ్ చేయదు. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీ అయితే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఏంటంటే ఆల్రెడీ టెట్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ గతంలో చేసుకున్న ఉన్నారో వాళ్ళైతే ఈ విధంగా అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో మనం ఈ విధంగా ఏంటంటే ఏపీటెట్ 2026 సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే తప్పనిసరిగా లైక్ చేసి మరికొంతమంది మిత్రులు కూడా షేర్ చేయండి. వారికి కూడా ఈ వీడియో హెల్ప్ కావచ్చండి. అలానే ఎవరికైనా అప్లై సర్వీస్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పై నెంబర్ కి మీరు అప్లై పైన మెసేజ్ చేయండి. నేనే కాల్ చేసి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ గా ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రింట్అవుట్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఏంటంటే ఏపీటెట్ డిఎస్సి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ నుంచి అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.